గాయని మనులలో ఎల్లారీశ్వరి పేరు తెలియని సినీ ప్రియులుండరు. ఆమె గొంతులో మత్తు, మైకముంటాయి. హస్కీ వాయిస్తో ఒక్కసారి విన్నవారిని మరలా మరలా వినేలా చేస్తుంది. మూడ్ బాగాలేనప్పుడు ఆమె పాటలు వింటే నూతనోత్తేజం కలుగుతాయి. అది ఆమె ప్రత్యేకత. ఇక ఈమె అసలు పేరు ల్యాండ్ మేరీ రాజేశ్వరి ఈశ్వరి. ఆమె తల్లి కూడా గాయనే. ఇక తండ్రి ఆమె చిన్ననాటే చనిపోయాడు. దాంతో కుటుంబ భారం ఆమె తల్లి ఒక్కతే మోసేది. దానిని చూసి చలించిపోయిన ఆమె 10వ తరగతిలోనే చదువుకు స్వస్తి చెప్పి తన తల్లి పాటలకు, ఇతర పాటలకు కోరస్ గా పనిచేసింది. ఇక ఆమెలోని టాలెంట్ ను, ఆమెలోని హస్కీ వాయిస్ ను ముందుగా పసిగట్టిన వ్యక్తి వెంకటరామన్. ఆమెతో జిక్కీ సరసన ఓ పాట పాడించాడు. ఇక ఆమె మొదట్లో తన పేరు రియల్ రాజేశ్వరిగా ఉండగా అప్పటికే సినీ ఫీల్డ్ లో మరో రాజేశ్వరి ఉండడంతో ఆమె పేరును ఎల్లారీశ్వరిగా నామకరణం చేశారు. ఇక ఆమెకు సంగీతంలో ఎలాంటి ప్రవేశమూ లేదు, కానీ గాయనిగా అదరగొట్టింది. ఇక సోలోగా ఆమెకు పాడే అవకాశం ఇచ్చింది ది గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎస్ విశ్వనాథన్. ఆయన ఆమె కెరియర్ ను గాడిలో పెట్టాడు. రోమన్ క్యాథలిక్ క్రిస్టియన్ అయిన ఆమె పలు క్రైస్తవ భక్తి గీతాలతో పాటు హిందూ దేవుళ్ల భక్తి గీతాలను కూడా పాడి ఆల్బమ్స్ గా రిలీజ్ చేసి ఎంతో పేరు తెచ్చుకుంది. ఈమె తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ, ఇంగ్లీష్ తదితర భాషల్లో పాటలు పాడింది. ఇక తమిళంలో వచ్చే కలైమామినితో పాటు పలు అవార్డులు, రివార్డులు సాధించింది. ఇక తెలుగులోకొస్తే ఆమె పాడిన మస్క మస్క చీకటిలో, మల్లెతోట వెనకాల, బలెబలె మగాడువోయ్, బంగారు నాసామివోయ్, నందామయ గరుడ నందామయ, ఆకులు పోకులు పోవద్దు, తీసుకో కోకోకోలా వంటి పాటలు ఇప్పటికీ పాపులర్. ఇక నాటి గాయని, గాయకులతో దాదాపు అందరి సంగీత దర్శకులతో కలిసి పనిచేసింది. ఇక నాటి గాయని మనులలో ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్. సుశీల ఒక విధంగా పేరు తెచ్చుకుంటే, జానకి చిన్నపిల్లల గొంతులకు సరిపడేలా తన వాయిస్ తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇక జిక్కీది ఒక స్టైల్ అయితే ఎల్లారీశ్వరిది నాటి పెప్పీ సాంగ్, ఐటమ్ సాంగ్లలో అదరగొట్టేది. ఆ తర్వాత అలాంటి హస్కీ వాయిస్ తో మాల్గడి శుభతో పాటు ఎందరో వచ్చినా ఆమె తర్వాత అంతలో కొంత పేరైనా తెచ్చుకున్న వారిని వాణి జయరాం, ఉషా ఊతప్ వంటి వారు నిలిచారు. ఇక ఆమె కెరియర్ ను మలుపు తిప్పేలా చేసిన ఎంఎస్ విశ్వనాథన్ ఆమెకు బాగా సన్నిహితంగా మెలిగేవాడు. ఆమెను వివాహం కూడా చేసుకుంటానని మాయమాటలు చెప్పి ఆమెను అవసరానికి బాగా వాడుకుని మోజు తీరగానే వదిలేశాడని పలువురు అంటారు. ఇక ఆ తర్వాత ఎల్లారీశ్వరి ఇక తనకు పెళ్లే చేసుకోకూడదని నిర్ణయించుకుంది. తన తల్లి చనిపోయిన తర్వాత తన చెల్లెలకు, తమ్ముళ్లకే అంకితమైంది. వారిని చదివించి మంచి ఉద్యోగాలలో స్థిరపడేలా చేయడానికి బాగా కష్టపడి సంపాదించేది. ఆ తర్వాత కూడా ఆమె తనకు దగ్గర బంధువులతో పాటు దూరపు బంధువుల బాధ్యతలను, తనకేమీ కాని బయటి పేదలను ఆర్థికంగా ఆదుకుని వారిని జీవితంలో స్థిరపడేలా చేసింది. మొత్తానికి ఆమె తన జీవితంలో ఎలాంటి సుఖం అనుభవించలేదు. సాధారణంగా ప్రతి మహిళ కోరుకున్నట్లుగా పెళ్లి, ప్రేమించే భర్త, తల్లి కావడం, మాతృత్వం పొంది వారిని చూసుకుంటూ ఎంజాయ్ చేయడం వంటివి ఆమె జీవితంలో కనిపించవు. నిజంగా ఆమె ఓ వ్యక్తి కారణంగా తన జీవితాంతం తాను చెయ్యని తప్పుకు తానే ఫలితం అనుభవించాల్సి రావడం బాధాకరమనే చెప్పాలి. ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి. మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. ఇలాంటి డిఫరెంట్ వీడియోలను మరిన్ని చూడాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి.